వెల్కమ్ టు నెక్సల్.కామ్. ఈరోజు మనము ఎస్ఓపి తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ కోసం నేర్చుకుందాం. దీన్ని లెటర్ ఆఫ్ ఒపీనియన్ అని కూడా అంటారు. అసలు లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు ఏంటి అనేది మనం చూద్దాం. లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే బేసిక్గా మనకు వచ్చేసి మీ మీద ఉన్న ఒపీనియన్ ఒక థర్డ్ పర్సన్ ఇవ్వడం, అది కూడా అఫీషియల్ పర్సన్. లైక్ ఎలాగంటే, లైక్ ఇప్పుడు మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు, మీ మీద ఉన్న ఒపీనియన్ అంటే మీరు హార్డ్ వర్కింగ్ లేదా గుడ్ అకాడమిక్స్ ఎలా ఉంటారు. మనకు చూడండి స్కూల్లోనే కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సేమ్ ఇది అలాంటిదే. ఆ, అయితే ఇది హెచ్ఓడి కానీ, మీ ఫ్యాకల్టీ కానీ లేదా ప్రిన్సిపల్ కానీ ఎవరైనా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళకైతే మాత్రము ఆ, ఎవరు ఇవ్వచ్చు అంటే టీమ్ లీడర్, హెచ్ఆర్, మేనేజర్ ఇలా ఇవ్వచ్చు. సో ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చేసి అసలు ఎలాగా ఏంటి, అసలు దీని ఫార్మాట్ ఏంటి అనేది చూసే ముందు నిక్షాల అయితే రీసెంట్గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. ఆ, తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. ఆ, మీరైతే ఈ గ్రూప్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అప్ టు డేట్స్ ఉంటాయి ఇప్పుడని. దీని తర్వాత వచ్చేసి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే జర్మనీ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు ద టాపిక్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, అసలు ఎలా ఉండాలి, ఆ ఫార్మాట్ ఎలా ఉండాలి ఏంటి, నెక్స్ట్ అలా ప్రొవైడ్ చేసే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో బేసిక్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే చూసాం. అసలు ఎన్ని లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉండాలి ఏంటి అనేది మనం చూద్దాం. మనకు వచ్చేసి ఒక ఒక ఎస్ఓపి అయితే ఒకటి సరిపోతుంది. అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క లెటర్ ఆఫ్ మోటివేషన్ లాగా, లైక్ కోర్స్ నేమ్, యూనివర్సిటీ నేమ్ మార్క్స్ సరిపోతుంది. బట్ వేరేస్ కమింగ్ టు ఎల్ఓఆర్ మనకి అట్లీస్ట్ కనీసం 2 to 3 అన్నా ఉండాలి. ఇవి ప్రతి యూనివర్సిటీకి ఏం మార్చక్కర్లేదు. మీరు 10 యూనివర్సిటీకి అప్లై చేస్తే ఈ 3 పెట్టి అప్లై చేయొచ్చు. ఓకే. సో బేసిక్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ మార్చక్కర్లేదు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అసలు ఎలా ప్రింట్ చేయాలి. ప్రింట్ అంటే లైక్ ఎలాగంటే ఏదో వైట్ పేపర్ మీద కూడా చేయొచ్చు. ఆ, ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వండి అంటే, ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద మీ యూనివర్సిటీ నేమ్ ఇలా ఉంటుంది కదా, స్టాంప్ పేపర్ అంటారు యూనివర్సిటీ. దాని మీద అంటే మీ యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ ఉండి అలాగా దాని మీద అయితే మీరు ప్రింట్ చేయించవచ్చు. ఆ, లేదు అంటే వైట్ పేపర్ మీద ప్రింట్ చేయించేసి అఫీషియల్తో సంతకం పెట్టించి స్టాంప్ వేసి, అంటే వాళ్ళు ఇప్పుడు చూడండి మనకి రికార్డ్స్ ఆఫ్ వెరిఫికేషన్ అప్పుడు స్టాంప్ వేస్తారు చూడండి. అంటే సో అండ్ సో అని ఆ స్టాంప్ తర్వాత వాళ్ళ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తాయి. యూనివర్సిటీ వాళ్ళు త్రూ మెయిల్ కాంటాక్ట్ అవుతారు. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి మనకి అసలు ఎల్వార్ ఎలా ఉంటుంది, ఎలా ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ అలా ప్రొవైడ్ చేసి చూద్దాం. సో అసలు అంతకన్నా ముందు నెక్స్ట్ అలా ప్రొవైడ్ చేసే శాంపిల్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీకైతే కనిపిస్తున్న ఈ క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేసండి, మీరు డైరెక్ట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ పేజ్కి వెళ్ళిపోతారు. లేదు అంటారా, లేదంటే మీరైతే ఇలా nexa.comకి రాగానే హోమ్ పేజ్ క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకైతే మటుకు స్టూడెంట్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. స్టూడెంట్ సర్వీసెస్ అని కనిపించగానే మనం అయితే దీని మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే మనకైతే వెంటనే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవి వస్తాయి. సో మాస్టర్స్ మెంటర్షిప్ పడుతుందా, మాస్టర్స్ ప్రోగ్రామ్ కొట్టాక సో మనకైతే ఇక్కడ మీరైతే చూడొచ్చు 6 months, 12 months ఎల్ఓఆర్ సివి అంటుంది. సో ఎనిమిది క్లిక్ చేసిన ఎల్ఓఆర్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇది వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ చూడొచ్చు కదా మీరు 15 డిఫరెంట్ ఎల్ఓఆర్ టెంప్లెట్స్ వస్తాయి. ఓకే, 15 డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయి. దీన్ని ఏవైతే మీరు బయటకి యూజ్ చేసుకోవచ్చు. 15 ఎందుకంటే అందరూ అవసరాలు ఒకేలా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కదా. సో మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కామన్గా చూసి ఈ 15 అయితే తీసాం మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఓకే. ఇంకా అసలు ఇవి పర్చేస్ చేసుకోగానే మీకు అలా వస్తుంది ఏంటి, దీని ప్రైస్ వచ్చేసి 500 మాత్రమే. ఇవైతే మీకు లైఫ్ టైం ఈజీగా ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది ఏంటి శాంపుల్ చూద్దాము. ఇదిగోండి, ఇది జస్ట్ శాంపుల్ లెటర్. శాంపుల్ ఎల్వార్ నేము, టైటిల్, ఆర్గనైజేషన్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఇదిగోండి ఇక్కడ ఇలా మ్యాటర్ కొంచెం షార్ట్ ఫామ్లో పెట్టినా పర్లేదు, ఇలా ఉంచినా పర్లేదు. ఇలా వచ్చి ఇలా వస్తుంది. తర్వాత ఇంకా లాస్ట్ ఎక్కడ కన్క్లూడ్ చేసేయడమే. సో ఇలా ఉంటుంది. ఏదైతే అసలు ఏంటి ఇప్పుడు ఫస్ట్ అసలు ఎవరి గురించి రాస్తున్నారు ఏంటి అనేది
తర్వాత మీ నేమ్ రాయాలి, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టు హూమ్ ఇట్ మే కన్సర్న్. I'm pleased to write this letter of recommendation for so and so. మీ పేరు రాయాలి, who has been under my supervision at మీ ఇన్స్టిట్యూట్ కానీ ఆర్గనైజేషన్ ఫర్ ద పాస్ట్ ఇయర్స్, అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసో అలా రాస్తాము. ఆ తర్వాత ఇవన్నీ అయితే మొత్తం మీరు మీ డీటెయిల్స్ పెట్టుకుంటే అయితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. శాంపుల్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే. అది వన్ టైం పేమెంటే. సో, దానికి ఎప్పుడు చేసినా ఇంకా తర్వాత ఎప్పుడన్నా వాడుకోవచ్చు. సో, ఇది ఇవాల్టి వీడియోలోనే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ND@niksar.comకి మెయిల్ చేయండి. మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ పేజ్‌కి వచ్చేస్తారు. ఓకే. ఆ తర్వాత ఈ గ్రూప్ కోసం, ఫేస్‌బుక్ గ్రూప్ కోసం కూడా మర్చిపోవద్దు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.